వైకుంఠంలో ఎవరు మహావిష్ణువుగా ఉన్నాడు, వాడే కైలాసంలో శివుడు ఉన్నాడు, లోకంలో బ్రహ్మగా ఉంది. అంతవరకు చెప్పగలరే కానీ వాడుగా ఉన్నది ఎవరంటే వాడే అని చెప్పాలి. ఎన్నిసార్లు అండి ఎక్కడ సమాధానం ఆగిపోతుందో అక్కడ మౌనం ఉంటుంది. అదే ఆగిపోయిన తర్వాత ఉండేదే సమాధానం. సమాధానం ఆగటం అనేది ఎక్కడా లేదు. అది కథలతో మెదడు అక్కడికి వచ్చి ఆగిపోతుంది అనమాట. అదే సమాధానం దాని పేరు మౌనం. అది సమాధానం లేక ఆగిపోవడం కాదండి, దాని అదే సమాధానం కానీ ఆగిపోవడం అనమాట అండి. అదే నిలిచిపోవడం.